Please have a seat, sir. Ambassador is in a meeting, sir. వాడక్కడ ఎలా చిక్కాడో నాకు అర్థం కావట్లేదు. థాయిలాండ్ లో ఉన్న మన వాళ్ళు హైయర్ అఫీషియల్స్ అందరితోనూ మాట్లాడండి. I want my son back. Do you all understand? Yes, sir. Hello. నీ కొడుకుని థాయిలాండ్ పోలీసుల నుంచి రిలీజ్కి ప్రయత్నిస్తున్నట్టున్నావు. Who's this? ఆదిత్య అరుణాచలం కమిషనర్ ఆఫ్ పోలీస్ ముంబై. నీ వాళ్ళెంత ట్రై చేసినా థాయిలాండ్ పోలీసులు నీ కొడుకుని బయటికి వదలరు. నేను సలహా ఇవ్వనా? నువ్వు ఒక ఇండస్ట్రియలిస్ట్ చెప్తే థాయిలాండ్ గవర్నమెంట్ వినిపించుకోదు, కానీ ఇండియన్ గవర్నమెంట్ చెప్తే వింటుంది. నాసిక్ జైల్లో ఉన్నది నీ కొడుకేనని చెప్పి 8 మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ సైన్ చేసి ఇచ్చారు. అది అబద్ధమని ప్రూవ్ అయిందంటే గవర్నమెంట్ షేక్ అవుతుంది. ఇది వాళ్ళతో చెప్పండి, ఒడికిపోతారు. ఇండియన్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ తో మాట్లాడమనండి, వెంటనే నీ కొడుకుని రిలీజ్ చేస్తారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా హెల్ప్ చేస్తున్నావు. ఇది మైండ్ లో ఉంచుకొని మాకు అప్పుడప్పుడు కోఆపరేట్ చేయండి బాస్. ఆ కమిషనరే ఫోన్ చేసి మనకి ఐడియా ఇస్తున్నాడు. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. బెదిరిస్తున్నట్టు ఉన్నాడు, ఐడియాను ఇస్తున్నాడు. కొత్త వ్యూహం ఏదైనా? నాకు తెలిసి ఇందులో ఏ వ్యూహం లేదు. వాడు చెప్పినట్టే మన అజయ్ని థాయిలాండ్ నుంచి రప్పించేవే అనుకో, వచ్చేకే విదేశాలకు పంపించేస్తే సరే. ఈ పాటికి అబద్ధం చెప్పిన 8 మంది ఆఫీసర్లు ఇండియన్ గవర్నమెంట్ ముందు నిలబడి ఉంటారు. ఇండియన్ గవర్నమెంట్ థాయిలాండ్ గవర్నమెంట్తో వాడిని రిలీజ్ చేయమని అడుగుతుంది. ఆ గవర్నమెంట్ ఈ ఎంబసీకి ఫోన్ చేస్తుంది. వీళ్ళ పాస్పోర్ట్ని ఒరిజినల్ అని చెప్పడానికి ఇప్పుడు మనల్ని పిలుస్తారు. Excuse me, sir. You can go in now. Yeah, please come. See, Mr. Commissioner, I just spoke with the Thailand government. They have confirmed that the passport copy you gave and the person they have arrested are the same. There is no confusion, sir. Our Thailand police has released him. I appreciate. తీరా చేపగాసి చేయి. హాయ్ కుల్దేవ్, ఎలా ఉన్నావు? షాక్ అయ్యావా? నా పేరు మీకు నువ్వే అజయ్ మల్హోత్రా అనే ప్రూవ్ అయింది కదా నాన్న. ఇక మన మధ్య ఉంది. నేను నిన్నేం చేయలేకపోయాను కదా. అవును, నువ్వు ముసలివాళ్ళనే వెతికి చంపుతావట, అదేంటి నాన్న? ఏముంది సార్, ముసలోడని చంపడం మహా ఈజీ. వాళ్ళు పరిగెత్తను లేరు, తిరిగి కొట్టను లేరు. అవును కదా. అవును, అందుకే వాళ్ళని టార్గెట్ గా పెట్టుకుని చంపుతున్నాను. వాళ్ళని చంపడం చాలా ఈజీ. ఈజీ, జమ్మని టకటక చంపేయచ్చు. అజయ్ మల్హోత్రా వాస్ షాట్ డెడ్ బై కమిషనర్ ఆఫ్ పోలీస్ ముంబై ఫర్ సెల్ఫ్ డిఫెన్స్. ఆఫీసర్స్ కి ప్రెస్ కి చెప్పండి, పోస్ట్ మార్టం అవ్వగానే బాడీని ప్రజల ముందు పెట్టబోతున్నారని చెప్పి ప్రెస్ కి చెప్పండి. ఆ చూపేంటి? ఒరిజినల్ గానే విలన్ నమ్మ. ఇదెలా ఉంది? ఇక నీ కొడుకు విషయంలో ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే బాడీని హైకోర్టు జడ్జి వచ్చి చెక్ చేస్తాడు. ఆ తర్వాత జనం కోసం, ప్రెస్ వాళ్ళ కోసం బాడీని జైలు నుంచి బయటికి తీసుకొస్తారు. అంతవరకు కనుక మనం ఆగేవనుకో, జనానికి మన వ్యక్తిని మార్చినట్టు తెలిసిపోతుంది. యాక్చువల్గా ప్రాబ్లం మనకి మాత్రమే కాదు, మనకి సహాయపడ్డారు చూడు వాళ్ళందరికీ, ఇంక్లూడింగ్ బోత్ ద గవర్నమెంట్స్. మేమందరం ఇరుక్కున్నాం, ఏకంగా చావబోతున్నాం. ఒక్క నీ కొడుకుని కాపాడటం వల్ల. హలో, స్పీకర్లో పెట్టు నాన్న. ముందే దొరుకుంటే ప్రాక్సీలో మీరు మాత్రమే దొరుకుండేవాళ్ళు. ఇప్పుడు 2 జడ్జీలు, రూలింగ్ పార్టీ, ఆపోజిట్ పార్టీ, హోమ్ మినిస్టర్, ఒక కలెక్టర్. ఇండియా, థాయిలాండ్ 2 కంట్రీలు ఇన్వాల్వ్డ్. ఇంటర్నేషనల్ న్యూస్ కదా. ఇప్పుడు తప్పించుకోవటం ఎలాగని మొహాలు మాడుంటాయే. నేను ఒక ఐడియా ఇవ్వనా?
ఒకటి, నేరాన్ని ఒప్పుకొని లోపలికి వెళ్ళడం, నువ్వు నీ కొడుకుతో సహా అందరూ. ఇంకొకటి, థాయిలాండ్ నుంచి నీ కొడుకుని రహస్యంగా రప్పించి వాడిని అక్కడే షూట్ చేసి బాడీని జైల్లోంచి బయటకు తీసుకురావడం. ఒకటి ఎక్కువ, 11 ఎక్కువ, మీరే నిర్ణయించుకోండి. మీకు తెలుసు, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలీస్ ఎంత హెల్ప్ చేస్తుంది. ఇది మైండ్లో ఉంచుకొని మాకు అప్పుడప్పుడు కోఆపరేట్ చేయండి, ఓకే? ప్రస్తుతం మన రిపోర్టర్లందరూ నాసిక్ జైలు వద్దే ఉన్నారు. అక్కడ భారీగా వర్షం కురుస్తున్న కారణంగా అజయ్ మల్హోత్రా భౌతిక కాయం ప్రజల సందర్శనార్థం ఉంచబడుతుందని కమిషనర్ ఆదిత్య అరుణాచలం తెలియజేశారు. మరణించింది అజయ్ మల్హోత్రానా లేక వేరే ఎవరైనా వ్యక్తా అనే అనుమానం తలెత్తడంతో భౌతిక కాయాన్ని చూసిన తర్వాత సరైన సమాధానం వెలువడుతుందని ఆశించొచ్చు. వారు చెప్పిన 2 దారులు తప్ప నాకంటూ ఏ దారి తోచట్లేదు. ఇప్పుడు మనమందరం ఎస్కేప్ అవటానికి నా కొడుకుని బలి ఇవ్వమంటారు, అంతేనా? నీ కొడుకుని కాపాడిపోయి ఇప్పుడు మేము అందరము ఇరుక్కున్నాం. ఈ వయసులో జైలుకు పోమంటావా? ఇప్పుడు అందరినీ సేవ్ చేయటం నీ డ్యూటీ. చూడండి, మీకు తోచినట్టు చేసుకోండి, నాతో ఏం చెప్పక్కర్లేదు. పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నాం. ప్రైవేట్ జెట్లో థాయిలాండ్ నుంచి బయలుదేరాడు. అతనికి ఈ విషయం చెప్పలేదు. లిజన్, ఏం చేయాలనుకున్నా డూ ఇట్ ఫాస్ట్. నెక్స్ట్ థాయిలాండ్ కాదు, ఆమ్స్టర్డామ్ వస్తావా? ఏంటయ్యో, మెయిన్ గేట్ దగ్గర ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ఏంటి కథ? ఏం మాట్లాడరా? నేను ఎక్కువసేపు డెడ్ బాడీలా నటించలేను. 9 inches సార్. డెడ్ బాడీ కోసం నువ్వు నటించక్కర్లేదు. Ajay Malhotra has been shot dead and replaced. చెడ్డవాళ్ళకి చెడ్డవాళ్ళు. బాధపడకు, గుండె నిబ్బరం చేసుకో. మీ ఆవిడ్ని చూడు, ఎలా ఉందో, ఊలుకోలేదు, పలుకోలేదు. ఏం జరుగుతుందో ఏమో. వాడికి విషయం తెలిస్తే ఉగ్రుడవుతాడు. వీడు నా కొడుకు కాదు. 27 సంవత్సరాలకు ముందు బోరివెల్లిలో పోలీసుల్ని సజీవ దహనం చేసి తప్పించుకెళ్లాడే ఆ హరి చోప్రా ముద్దుల కొడుకురా. 2 ఏళ్ల వయసులో నాకు అప్పగించాడు. అప్పుడప్పుడు తీసుకెళ్లి చూపించి తీసుకొచ్చేవాడిని. వారిప్పుడు వచ్చి అడిగితే నేనేం చేయను. అందరినీ ఒకేసారి లేపేస్తాను. ఇన్ని సంవత్సరాలుగా మీ అందరికీ నేను లీడర్గా ఉన్నందుకు గర్వంగానూ ఉంది, ఆనందంగానూ ఉంది. మీలో ఒక్కరు నా తర్వాత ఈ బాధ్యతను తీసుకోవాలి. ముఖ్యంగా పోలీసుల్ని ఎదిరించడానికి ధైర్యం కావాలి. ఆ సమర్థత గల వ్యక్తి మీలో ఒకే ఒక్కడున్నాడు. హరి చోప్రా. నా తర్వాత నా స్థానంలోకి రాబోయేది హరి చోప్రా అని తెలిస్తే ముంబై పోలీస్ యూనిఫామ్ కల్లో కనబడ్డ గసగస ఉనికిపోతారు. ఐఎమ్ సారీ హరి, నీ కొడుకుని ముంబై పోలీసులు చంపేశారు. ఐఎమ్ రియలీ సారీ.
Come here. Who is that cop? I am a bad cop.